ఏంటి వాక్యం నేర్చుకుందామండి. బైబిల్ గ్రంథంలో 3వ యోహాను 3వ పత్రిక 1వ అంటే ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని భక్తుడైనటువంటి యోహాను తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి గాయికి రాస్తూ ఉన్నాడు. సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన మాట ఇది. సంఘము మొదట ఆత్మలో ఎదిగే అనుభవాన్ని కలిగి ఉండాలి. సంఘము ప్రారంభ దినములోనే వారు ఆత్మను పొందుకున్నారు. సంఘము పెంతెకోస్తు దినాన ప్రారంభించబడినట్టుగా అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. చూడండి, మీకు వీలైతే ఆ యొక్క అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పెంతెకోస్తు పండగ దినము 50 రోజుల పండగ, యూదుల పండగది. వారందరూ కూడి ఉండేటువంటి ఆ పండగ రోజుల్లో ప్రభువు తన యొక్క అపోస్తులకు, తన శిష్యులకు, తను వెంబడించినటువంటి నమ్మకస్తులైన వారికి చెప్పాడు. ఏమంటే, మీరు పైనుండి మీకు శక్తి వచ్చే వరకు కూడా మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని వారు ఆజ్ఞను పొందారు. కాబట్టి వారందరూ కూడా యెరూషలేములో ఒక మేడగదిలో కూర్చున్నారట. ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉన్నారు అని అక్కడ 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. కాబట్టి ఆ రీతిగా వారు కూడి ఆ పైనుంచి వచ్చేటువంటి శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రీతిగా వారు ప్రార్థిస్తున్నారు, ఆ శక్తి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారు బలహీనులుగా ఉన్నారు, భయముతో ఉన్నారు. ఏంటి, వారు యేసు ప్రభు వారు సిలువ వేసి చనిపోయి తిరిగి లేవడం తెలుసు, కానీ ఆ బయట ఉన్నటువంటి పరిస్థితులు వీరికి అనుకూలముగా లేవు. యేసును ఏ రీతిగా బంధించి సిలువ వేశారో అదే రీతిగా ఈ సంఘమును కూడా బలహీనపరచాలని, ఇక సంఘమే లేకుండా చేయాలని, క్రీస్తునే పేరు, యేసయ్యనే పేరు ఎక్కడ వినబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో రోమా ప్రభుత్వము గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, అక్కడున్నటువంటి పెద్దలైన వారు, యూదుల పెద్దలందరూ కూడా ఆలోచన కలిగి ఉన్నటువంటి సందర్భంలో వీరు భయముతో, దిగులుతో, చింతతో ఆ మేడగదిలో ఉన్నారు. అయితే ప్రభువు వారికి ఆజ్ఞాపించినట్టుగా, వాగ్దానం చేసినట్టుగా ఒక శుభదినాన, అనగా పెంతెకోస్తు పండగ దినమందు దేవుని ఆత్మ ఎలా వచ్చిందట? బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. ఇందాక మరి ఇక్కడ ఆరాధన జరుగుతుండగా దేవునికి ఆత్మ కూడా స్థలములో ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని వెలుగు ఈ స్థలములో ఉన్నది. ప్రియులారా, అనేక మంది ప్రజలు ఈ వెలుగులోనికి వస్తారు. అనేక మంది ప్రజలు పశ్చాత్తాపపడతారు, మారు మనసు పొందుతారు, యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడతారు. హల్లెలూయా. అనేక మంది అన్యజనులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నశించిపోతున్న ఆత్మలను రక్షించవలసిన భారము సంఘము మీద ఉంది. కాబట్టి సంఘము మొదట ఆత్మతో నింపబడాలి, ఆత్మతో వారు బలపడాలి, వారికి ఆత్మీయత కావాలి, వారు ఆత్మలో ఎదగాలి, ఫలించాలి. అంటే దైవ ఆత్మను పొందడానికి వారు సంసిద్ధముగా ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ ఆది సంఘము కూడా ఆ రీతిగా ఆ ఆత్మను పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, మరియు 3వ వచనము, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మశక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారట అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించారండి. ఎందుకు అన్య భాషలు అనగా ఏంటి? అన్య భాషలు అనగా అక్కడ పండగ జరుగుతుంది. యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు పండగ జరుగుతుంది. ఆ పండగకు చుట్టుపక్కల దేశాల ప్రజలందరూ కూడా, చెదిరిపోయిన యూదులందరూ కూడా ఆ పండగలోనికి వచ్చారు. చూడండి, అక్కడ మనం చూస్తే మనలో ఆ 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాము. ఇదేమి పార్తీయులు, మాదీయులు, యాలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశం అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతాల వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన వారు, అన్ని భాషలు కలిగిన ప్రజలు అందరూ కూడా ఆ పండగకు వస్తే ఆ పండుగలో వీళ్ళు ఇంటిలోంచి ఆత్మను పొంది బయటకు వచ్చి యెరూషలేము వీధులలోకి వచ్చి యేసును గురించి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటిస్తున్నారయ్యా, అయ్యలారా, ఇదిగో యేసుని మీరు చంపారు గాని దేవుడు మరలా తిరిగి ఆయనను లేపాడు, దానికి మేము సాక్షులము, ఇదిగో ఆయనను మేము చూసాము, మరలా మేము ఆయనతో గడిపాము అని సాక్ష్యం చెప్తున్నారు. యేసే లోకానికి రక్షకుడు, యేసు ద్వారానే మీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది. ఇదిగో ఆయన ఆత్మను ఆయన కుళ్ళిపట్టలేదు, ఆయన దేహము కుళ్ళిపట్టలేదు, సజీవుడిగా 3వ దినాన తిరిగి ఆయన లేచాడు. సాక్ష్యం చెప్తున్నారు. అంతవరకు భయపడిపోయి, అంతవరకు లోపల చీకటిలో ఉన్నటువంటి ఈ ప్రజలు దేవుని ఆత్మను పొందుకునేటప్పటికి స్వార్థ ప్రకటించేటువంటి ఆత్మను దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు, వారు ఎరగని భాషలో, అక్కడ అనేక మంది భాషల ప్రజలు ఉంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, వేరే లేకపోతే అరబ్బీ మాట్లాడే వాళ్ళతో అరబ్బీ మాట్లాడేస్తున్నారు, ఏంటి లేకపోతే ఉర్దూ మాట్లాడే వాళ్ళతో ఉర్దూ మాట్లాడేస్తున్నారు. ఎవరు ఏ భాషలో ఉంటే ఆ భాషలో వాళ్ళకి స్వార్థను ప్రకటించేస్తా ఉన్నారు. అలాగే ఆ దేశాల ప్రజలందరూ కూడా ఎవరి భాషకు సంబంధించి వారి భాషలోకి సువార్త వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు శక్తిహీనులైన వారిని కూడా తన ఆత్మ చేత శక్తిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ శక్తి అనే అనుభవంలోకి మనం వెళ్ళకపోతే ఈ దేవుని గురించి సరి అయినటువంటి అవగాహన మనలోకి పొందలేము, దాని గురించి ఇతరులకు మనము ప్రకటించలేము, చెప్పలేము. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి, ఆయన శక్తిని మనం పొందుకోవాలి, ఆయనతో ఉన్న సహవాసము, పరిశుద్ధాత్మనుగా ఆయనతో మనం ఏకమయ్యే అనుభవం, ఆయన మనము కలిసి ఉండే అనుభవం. అప్పుడు ఆయన తలంపులు మన తలంపులు, ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు మన ఆలోచనలు ఏకమైపోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం గుండా, ఇదిగో మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన యెడల. ప్రియులారా, నిలిచి ఉండాలి, ఆయనతో నిలిచే అనుభవం కలిగి ఉండాలి, ఆయనతో ఏకమయ్యే అనుభవం కలిగి ఉండాలి. ఏంటి తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు కూడా ఫలించలేరు. మనము ఆయనలో నిలిచి ఉండాలి. ద్రాక్ష తీగ పాదులో నిలిచినట్టుగా మనము కూడా యేసయ్యలో నిలిచే అనుభవం, యేసయ్యతో కలిసి పనిచేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ పని, ఈ స్వార్థ పని, ఈ సంఘము పని ఏంటంటే
ప్రభువుతో కలిసి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు, ఆయన నడిపింపు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాగ్దానములను బట్టి చేసేదే కానీ మన సొంతంగా చేసేది మాత్రము. ఇది మన ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క తలంపు, ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, ఈ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో ప్రజలకు గొప్ప నెమ్మది, సమాధానము కలగజేయాలనుకుంటున్నాడు. అందుకని ఈ ప్రాంతానికి దేవుడు తన సంఘమును పంపించున్నాడు. హల్లెలూయా. రాత్రి మరి లింగంపర్తి నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు ఈ స్థలానికి వచ్చి ఎందుకు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారో తెలుసా? ఇదిగో మనం ఆత్మలతో నింపబడుతూ ఈ ఆత్మీయమైన అనుభవాన్ని ఎరగని ప్రజలందరూ పొందుకోవాలి. వారందరూ ఈ సత్యమును, ఈ మాధుర్యమును పొందుకోవాలి. హల్లెలూయా. భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. ఒక దైవ సేవకుడు, అయ్యా యేసు నామము ఎంత రుచి, యేసయ్యా నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంత రుచిరా, యేసయ్యా నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంత రుచిరా, యేసయ్యా నీ నామం అంటాడు ఆయన. అయ్యా పాలకోవా కంటే రుచి, పొతరెగ్గుల కంటే రుచి, ఇగో పంచదార కంటే, ఇంకా ఈ మాధుర్యమైన ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలన్నిటికంటే ఇంకన్నీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే తెల్లవారులు ఆన్లైన్ ప్రేరిపోతారు. ఎంత రుచి అంటే, ఈ భూమి మీద మనం చూసినటువంటి, మన ఇంతవరకు ఈ భూమి మీద తిన్నటువంటి వాటి అన్నిటికంటే కూడా రుచి. ఇప్పుడు ఆ వరుసగా చెప్పడం ప్రారంభించాం అనుకోండి, ఎంత చెప్పచ్చు? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఇది రుచి చూడాలి. ఈ రుచి తెలియని వారు అదేంట్లే అంటారు. ఆ రుచి చూస్తే వదల బుద్ధి వేస్తుందండి, వదల బుద్ధి. ప్రియులారా, కాబట్టి వీరు ఆత్మను పొందుకున్నారు. ఈ ఆత్మతో నింపబడిన వారు స్వార్థపడిస్తే ఈ రుచి, ఈ మాధుర్యము వీళ్ళలోంచి అక్కడ ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది. వారందరూ కూడా మార్పు చెందారు. వారందరూ విశ్వాసములో బలపడ్డారు. వారందరూ వచ్చి అంటున్నారు, పేతురు కడమ అపోస్తలుతో అంటున్నారు, 38వ వచనం చూడండి, 2వ అధ్యాయం 38వ వచనం, 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, వారు అంతవరకు తెలియని మాధుర్యము, ఎరగని మాధుర్యము, కఠినమైపోయిన వారి హృదయాలు, బద్దబారిపోయిన హృదయాలు, యేసును చూడక, అంగీకరించక, ఆయనతో ఉండి కలిసి ఉండే అనుభవాన్ని కోల్పోయినటువంటి ఆ ప్రజలందరూ కూడా వీరు ఎప్పుడైతే ఆత్మతో నింపబడి స్వార్థ ప్రకటించారో, యేసు యొక్క మాధుర్యాన్ని వారికి చెప్పారు, యేసు యొక్క ప్రేమను వారికి చెప్పారు, దేవుని యొక్క ఉద్దేశాలు యేసు క్రీస్తు ద్వారా ఈ భూమి మీద నెరవేర్చబడినవని, మానవ పాపానికి పరిహారము యేసయ్య మాత్రమే చెల్లించాడు కాబట్టి యేసు ద్వారానే మానవుడికి రక్షణ, విడుదల, విమోచన ఉన్నదని వీరు ఎప్పుడైతే ప్రకటించారో, ఆ మధురమైన సంగతులు తెలుసుకున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపముతో, హృదయముతో, అయ్యా వారు తమ యొక్క అవిధేయతను గ్రహించిన వారుగా, తమ యొక్క మూర్ఖత్వాన్ని ఎరిగిన వారుగా వారు ఏమంటున్నారో తెలుసా? అయ్యా ఇదిగో హృదయము నొచ్చుకున్నదట, గుచ్చుకున్నాయట మాటలు. దేవుని స్తోత్రం. హృదయానికి ఆ మాటలు గుచ్చుకున్నాయి. వారు చేసిన పొరపాటును వారు గుర్తించేటువంటి విధంగా వెళ్ళిపోయింది ఆ వాక్యము, వారు చెప్పినటువంటి సువార్త. వెంటనే అన్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, పాప క్షమాపణ కలిగినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, యేసును నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఈ అనుభవంలోకి మనం వెళ్తాం. హల్లెలూయా.